శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 113వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో మనం ఒక మహర్షి యొక్క ఉపాఖ్యానాన్ని మనం ప్రస్తావించుకున్నాము. కిందటి పాఠంలో మనం దీర్ఘతమసుడు ఆయన పేరు. ఆ దీర్ఘతమసుడు తన భార్యకి సమాధానం చెప్తూ, ఆయన ఏమన్నా అంధుడు, ఈవిడ భార్య ఏమన్నా సంసారాన్ని నెట్టుకు రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నది. చివరికి దీర్ఘతమసుడు ఈ అధ్యాయంలో స్త్రీలకి ఒక శాపాన్ని ఇవ్వడం జరిగింది. ఆ శాపం ఎందుకు ఇచ్చాడు, ఆ శాప పర్యవసానం ఏమిటి, ఏమని శపించాడు అనేటువంటి వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటాం. దీర్ఘతమసుడు స్త్రీలకు ఇచ్చినటువంటి శాప వృత్తాంతం 113వ అధ్యాయంలో ఉంటుంది. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వంలో మనం 113వ అధ్యాయంలో దీర్ఘతమస ఋషేరుపాఖ్యానం ఈ ఇతివృత్తంలో మనం 30 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. భీష్ముడు తన తల్లి అయినటువంటి సత్యవతికి విచిత్రవీరుడు మరణించిన తర్వాత మరి అంబికా అంబాలికలకి సంతానం లేదు, ఏం చేయాలి అని బాధపడుతున్నటువంటి తల్లికి అంతకుముందు మొట్టమొదటిగా పరశురాముడు క్షత్రియులందరినీ, ఆ క్షత్రియ వంశాలని నిర్మూలన చేసిన తర్వాత క్షత్రియ కాంతలు ఏ విధంగా పుత్రుల్ని కన్నారు, వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకున్నారు అనేటువంటి విషయం చెప్పారు. అలాగే ఈ దీర్ఘతముడి యొక్క ఉపాఖ్యానాన్ని కూడా భీష్ముడు ప్రస్తావిస్తూ, ఈ దీర్ఘతముడు అనేటువంటి ఋషి పుట్టుకతోనే బృహస్పతి యొక్క శాపం వలన గుడ్డివాడయ్యాడు. వేదాలు వేదాంగాలు అదే విధంగా పట్టుదలతో నేర్చుకున్నాడు. తర్వాత వివాహమైంది, పిల్లలు జన్మించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది, పుత్రలాభాశ్చ సా పత్ని నా తుతోష పతిం తదా. పుత్రులు ప్రయోజకులు అయ్యారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత అక్కడి నుంచి పత్ని అంటే భార్య పతిని నిందించడం మొదలుపెట్టింది. ఆయన వల్ల నా తుతోష పతిం తదా. ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి, ఎందుకంటే పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కొంచెం చాదస్తం ఎక్కువ అవుతూ ఉంటుంది. అందులోనూ అంధుడు, ఏది చేయొచ్చో ఏది చేయకూడదు, ఏది ముట్టుకోవచ్చో ఏది ముట్టుకోకూడదు, అక్కడ ఆశ్రమాలలో ఉండేటువంటి ఆ వాతావరణంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. దాంతో ఈవిడ కూడా సంతోషించలేకపోయింది ఎక్కువగా అతనితో. ప్రద్విషంతీం పతిర్భార్యాం కిమ్మాం వేక్షీతు చాబ్రవీత్. ఈ విధంగా కోపిస్తున్నటువంటి భార్యతో, ముందుగా నన్ను ఇలా కోపడుతున్నావు అని చెప్పి భర్త అడుగుతుంటే, ప్రద్వేష్యువాచ, భార్య అంటున్నది. ప్రద్వేషి ఉవాచ, భార్య పేరు ప్రద్వేషి. ఏమంటుంది భార్య? భార్యయా భరణాత్ భర్త పాలనాచ్చ పతి స్మృత. అసలు భర్త అంటే ఎవరు, పతి అంటే ఎవరు అనేటువంటి డెఫినేషన్ ఇస్తున్నారు అక్కడ. భార్యయా భరణాత్ భర్త భవతి. భార్యని భరించినటువంటి వాడు భర్త అవుతాడు. భరించినటువంటి వాడు భర్త. అది ప్రజల్ని భరించాడా, భార్యని భరించాడా, పుత్రుల్ని భరించాడా అని. భార్యయా భరణాత్ భర్త భవతి. అంతేకాకుండా పాలనాచ్చ పతి స్మృత. భార్యని పాలించినటువంటి వాడు పతి అని అనిపించుకుంటాడు. నువ్వు భరించావా, పాలించావా, రక్షించావా, పోషించావా, ఇట్లాంటి వాటిని బట్టి ఆ పదాల యొక్క అర్థాలు మనకి మారుతూ ఉంటాయి. భార్యయా భరణాత్ భర్త పాలనాచ్చ పతి స్మృత. అహం త్వద్భరణాశక్త జాత్యంధ ససుతం తదా. నువ్వేమన్నా జాత్యంధ, పుట్టుకతోనే గుడ్డివాడి. అహం త్వద్భరణ అశక్త, ఇంకా నేను నిన్ను నీ యొక్క ఈ విధమైనటువంటి చర్యలు నేను భరించలేను. అశక్త, నేను అశక్తురాలైపోతున్నాను, నేను భరించలేను.
కాబట్టి నిత్యకాలం శ్రమేణార్త నా భరేయం. ఇంతకాలం నిన్ను భరించాను, ఇంకా నిత్యకాలం శ్రమేణార్త, ఇక జీవితాంతము నిన్ను భరించడం నా శక్యం కాదు, నా తరం కాదు, అంత కష్టం నేను పడలేను. శ్రమేణ ఆర్త న భరేయం అని చెప్పేసిన కళాకారు, జీవితాంతము నిన్ను భరించడం నా వల్ల కాదు. తప ఓ మహాతప, ఓ మహానుభావ, ఈ అంధత్వంతో నువ్వు చేసేటువంటి పనులకి నిన్ను భరించడము నా జీవితాంతం ఇక నా వల్ల కాదు. పిల్లల్ని కంటం అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది, నీ దారి నీది, నా దారి నాది అన్నట్టుగా చెప్పేసింది. భీష్మౌవాచ, అప్పుడు భీష్ముడు మళ్ళీ సత్యవతితో, అమ్మా ఈ విధంగా ప్రద్వేషి ఈ విధంగా చెప్పేటప్పటికి ఆ దీర్ఘతముడు తస్మాస్తద్వచనం శ్రుత్వా ఋషి కోపసమన్విత, ఋషి కోపం వచ్చింది, మహర్షికి దీర్ఘతముడికి కోపం వచ్చింది. ప్రత్యువాచ తతః పత్నీం ప్రద్వేషీం ససుతాం తథా, ప్రద్వేషిని అలాగే ససుతాం తన కుమారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరితో కూడా ప్రత్యువాచ తిరిగి ఈ విధంగా అంటున్నాడు తండ్రి అయినటువంటి భర్త అయినటువంటి దీర్ఘతముడు. నియతాం క్షత్రియ కులే ధనార్థశ్చ భవిష్యతి, నన్ను క్షత్రియుల దగ్గరికి తీసుకెళ్ళండి, మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్ళండి. నియతాం క్షత్రియ కులే, మహారాజ వంశం దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. ధనార్థశ్చ భవిష్యతి, నన్ను చూసి నా విద్యను చూసి వాళ్ళు తప్పకుండా ధనం ఇస్తారు. కాబట్టి నేను అక్కడ ధనం యాచించి తీసుకొచ్చి మిమ్మల్ని నేను పోషించు, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఏ ఆశ్రయము దక్కకపోతే మహారాజుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడంలో తప్పులేదు, మహారాజుది ఆ బాధ్యత. ఎవరైనా దేశంలో ఇబ్బంది పడుతున్నా అది మహారాజు యొక్క బాధ్యత అవుతుంది, పోషించలేకపోతే అది ఆయన తప్పు అవుతుంది. కాబట్టి నియతాం ధర్మ క్షత్రియ కులే, నన్ను అక్కడికి తీసుకెళ్తే నేను మహారాజుని ఆశ్రయించి డబ్బు తీసుకొస్తాను అని చెప్పి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. అంటే నేనేం చేయలేను, నాకు ఇంతకుమించి చివరి ఆప్షన్ అది. ప్రద్వేష్యువాచ, ప్రద్వేషి ప్లస్ వాచ ప్రద్వేష్యువాచ, భార్య ప్రద్వేషి అంటుంది భర్తతో, నువ్వొద్దు నీ ధనం వద్దు, వెళ్ళిపోవాలి. త్వయా దత్తం ధనం విప్ర, విప్ర అంటే ఓ బ్రాహ్మణోత్తమా, ఓ బ్రాహ్మణుడా, త్వయా దత్తం ధనం నేచ్ఛేయం, నా ప్లస్ ఇచ్ఛేయం, ఇచ్చతి అంటే కోరుకోవడం, నేచ్ఛేయం హక్కల్లా, త్వయా దత్తం ధనం, త్వయా ధనం దత్త, నువ్వేదైతే ధనం ఇస్తావో అది నేచ్ఛేయం దుఃఖ కారణం. పైగా అది ఎట్లా దేనికి కారణం అవుతుంది అంటే దుఃఖ కారణం, నువ్వు ఇచ్చిన ధనము నాకు దుఃఖానికి కారణమవుతుంది తప్ప సుఖానికి కారణం కానే కాదు. ఆ డబ్బు అక్కల, నువ్వు అక్కల. యథేష్టం కురు విప్రేంద్ర నభేరయం, నభేరయం అనేది నభరేయం పురాయత, పూర్వం నిన్ను భరించినట్టుగా నేను ఇప్పుడు నిన్ను భరించలేకపోతున్నాను. కాబట్టి యథేష్టం కురు విప్రేంద్ర, ఓ బ్రాహ్మణోత్తమ నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నీ ఇష్టం వచ్చిన చోటు అని చెప్పి ఈ విధంగా ఏ విధంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా భర్త ఈ విధంగా వినకపోయేటప్పటికి భార్య అప్పుడు దీర్ఘతముడికి కోపం చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళి శపిస్తున్నాడు. ఇక్కడ స్త్రీలు ఈ విధంగా కూడా ఉంటారా అని. అద్య ప్రభృతి అన్నాడు మొదట్లోనే. అద్య అంటే నేటి నుండి, ఇక ఈ రోజు నుంచి. అద్య ప్రభృతి మర్యాద మయా లోకే ప్రతిష్ఠిత, లోకంలో ఒక మర్యాదను నేను ప్రతిష్ఠిస్తున్నాను. అంటే నేను ఒక మధ్యలో లోకంలో ఇంతకాలం లేనటువంటి ఒక ఏదైతే సంస్కారం ఏదైతే ఉందో అటువంటి మర్యాదని, అటువంటి గౌరవ మర్యాదని, అటువంటి సంస్కారాన్ని నేను ఈ రోజు ప్రతిష్ఠిస్తున్నాను, ఒక నియమం పెడుతున్నాను. ఈ నియమాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళు ఈ విధంగా భ్రష్టులైపోతారు అని చెప్పి శాపం పెడుతున్నారు. ఏక ఏవ పతిర్నార్యా యావజ్జీవం పరాయణం, యావజ్జీవం పరాయణం, జీవితాంతము కూడా నార్యాహ, నారీ శబ్దం ఏక, నారీ నార్యౌ నార్యా, నార్యాహ స్త్రీలకి ఏక ఏవ పతి యావజ్జీవం, జీవితాంతము కూడా భర్త ఒకడే ఉంటాడు. పురుషులకి అక్కడ క్షత్రియులు మొదలైనటువంటి వాళ్ళు బహుభార్యత్వం అనేటువంటిది ఉంది, కానీ వాళ్ళకు కూడా స్త్రీలకి ఏక ఏవ పతి ఏవ, ఒకడే భర్త ఉంటాడు అనేటువంటి నియమాన్ని నేను శాసనం చేస్తున్నాను. ఇది మర్యాద, లోక మర్యాద. ఇక్కడ మహర్షి యొక్క వాక్కులు అమోఘమైనటువంటి వాక్కులు కాబట్టి దాన్ని మనం శాపంగా అనుకోవచ్చు, లేకపోతే ఒక నియమంగా పెట్టాడని అనుకోవచ్చు. ఆ నియమాన్ని అతిక్రమిస్తే ఇలా బాధపడతామని కూడా అనుకోవచ్చు. ఒకవేళ భర్త చనిపోయినా కొంతమంది ఇంకొకళ్ళని వివాహం చేసుకునే పద్ధతులు ఉన్నాయి. మృతే జీవతి వా తస్మిన్ నాపరం ప్రాప్నుయాన్నరం, మృతే వా అనే పదానికి అర్థం ఏంటంటే లేక, భర్త మృతేవా జీవతివా, మృతే జీవతివా అనే దానికి మధ్యలో ఈ వాని తీసుకెళ్లి ఈ రెండు పదాలకి మధ్యలో వా పెట్టాలి.
మృతేవ జీవతివ, భర్త మరణించిన జీవించిన, మృతేవా జీవతివా తస్మిన్ నాపరం ప్రాప్నుయాన్ నరం, అపరం నరం నా ప్రాప్నుయాత్, వేరొక పురుషుణ్ణి ఆశ్రయించరాదు. ఇది స్త్రీలకి పెట్టినటువంటి మర్యాద. ఒకవేళ దాన్ని అతిక్రమిస్తే అభిగమ్య పరం నారీ, అభిగమ్య అంటే ఈ లిమిట్ దాటి వెళ్ళినటువంటి వాళ్ళకి, అభిగమ్య పరం నారీ ప్రతిష్యతి పతిష్యతి సంశయ. పతిష్యతి అనే దానికి అర్థం ఏంటంటే భ్రష్టు పట్టిపోవడం, సందేహమే లేదు. అపతీనాం తు నారీణాం అద్య ప్రభృతి పాదకం. అపతీనాం, పతి అంటే భర్త, అపతీనాం అంటే భర్త లేనటువంటి స్త్రీలకి కూడా, భర్తని వదిలేసినటువంటి స్త్రీలు అవ్వచ్చు, భర్త లేనటువంటి స్త్రీలు కూడా, అపతీనాం తు నారీణాం అద్య ప్రభృతి పాతకం. ఈ విధంగా పాపకార్యం వస్తుంది. ఎవరైనా సరే భర్త వెళ్ళిపోయిన తర్వాత ఒక్కళ్ళే ఉంటే సరే, అలా కాకుండా అభిగమ్య పరం నారి, వేరొక పురుషుడితో సంయోగం పెట్టుకుంటే కనుక వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళకి పాపాలు చుట్టుకుంటాయి. యద్యస్తి చేత్ ధనం సర్వం, ఒకవేళ ధనం కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో ఇంకో రకం కోసమో వాళ్ళ ఉపయోగాలు కానీ అవన్నీ కూడా వృధా ప్రయాసలకే తప్ప సరి అయినటువంటి యుక్తమైనటువంటి విశేషాలకి కానీ ఉపయోగాలకి కానీ పనికిరావు. అవన్నీ కూడా వృధా ఖర్చులకే అవుతాయి. యద్యస్తి చేత్ ధనం సర్వం, ధనం కోసం అని చెప్పి వివాహం చేసుకునే వాళ్ళు ఉంటారు. అది వయసు కూడా ఒక్కోసారి లెక్క చేయదు. ఆ విధంగా వివాహం చేసుకునేటువంటి వాళ్ళకి ఇలా వృధా భోగాలు, ఆ ధనం కూడా వృధా అయిపోతుంది. దానివల్ల అకీర్తి పరివాదాశ్చ నిత్యం తాసాం భవంతు వై, దానివల్ల అకీర్తి కలుగుతుంది వాళ్ళకి నిత్యము, అపకీర్తి అపఖ్యాతి కలుగుతుంది. పరివాదాశ్చ నిందించబడతారు, పరివాదం అంటే ఇతరుల చేత నిందించబడుతూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి. నిత్యం తాసాం భవంతు వై, తాసాం అంటే అటువంటి స్త్రీలకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇది తద్వచనం శ్రుత్వా, ఈ విధంగా స్త్రీలకి అందరికీ కూడా శాపం పెడుతుంది. ఇలాంటిదే మహాభారతంలో ఇంకొక శాపం ధర్మజుడు పెడతాడు స్త్రీలకి. స్త్రీల నోట్లో ఈ రోజు నుంచి రహస్యాలు ఏమీ ఉండవని చెప్తారు. అది శాపం అని కూడా అక్కడ ప్రస్తావించలే, ఎక్కడ శాపం అనే పదం పెట్టారు. కాకపోతే మహర్షుల నోటి వెంట వచ్చింది కాబట్టి ఆ వచ్చిన దాన్ని ఆ విధంగా మనం గౌరవంగా సమాజంలో స్త్రీలు ఈ విధంగా ఉంటుందనేటువంటి సంస్కారం మనం అవ్వదు. మహాభారతంలో ఏది చెప్పినా కూడా ఇది ఆఖ్యాన రూపంలో చెప్పారు, కానీ ఇవన్నీ కూడా వేదాలలో మంత్రసహితంగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ వేదాలనే మన ఇతిహాసాల్లో పూర్వం ఇలా జరిగింది అని చెప్పి ధర్మ సూక్ష్మాల ద్వారా వ్యాసుడు వారు మనకి అందిస్తూ వెళ్తారు. ఇది తద్వచనం శ్రుత్వా, బ్రాహ్మణుడు ఈ విధంగా కోపించి శపించేటప్పటికీ దాంతో బ్రాహ్మణి కాస్త కోపం వచ్చి, బ్రాహ్మణి భృషకోపిత, భృషము అంటే మిక్కిలి కోపించినటువంటి ఆ బ్రాహ్మణి ఎవరై అంటే ప్రద్వేషి, గంగాయాం నియతామేష పుత్ర ఇత్యేవం అబ్రవీత్. పుత్ర, నాయన కుమారులారా రండి మీరు అని చెప్పి ముందు ఈ పెద్ద ఆయన్ని తీసుకెళ్లి గంగలో పడేయండి. తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గంగాయాం నియతాం ఏష, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోమని చెప్తుంటే ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మనకి శాపాలు పెడుతున్నాడు కాబట్టి వెంటనే తీసుకెళ్లి గంగలో పడేయండి, ఇది నా ఆజ్ఞ. గంగాయాం నియతామేష పుత్ర ఇత్యేవం అబ్రవీత్, ఇది ఏవం అబ్రవీత్, ఈ విధంగా పలికింది పుత్రులతో. లోభమోహాభిభూతాస్తే పుత్రాస్తం గౌతమాదయ. గౌతమాదయ ఇక్కడ గౌతముడు, ఇంద్రుడు గౌతముడు, ఆ గౌతముల్లో గౌతముడు కాకపోవచ్చు, వేరే గౌతముడు. గౌతమాదయ, గౌతముడు మొదలైనటువంటి ఆ పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క పుత్రులు వాళ్ళందరూ కూడా లోభమోహాభిభూత, తల్లి చెప్పినటువంటి మాటల్ని పట్టించుకున్నారు. తండ్రి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు మనల్ని అనేటువంటి ఆలోచనలో తల్లి చెప్పినదే నిశ్చయించుకుని తండ్రిని తీసుకెళ్లి నదిలో పడేశారు. కస్మాదంధశ్చ వృద్ధశ్చ, కస్మాత్ ఈ అంధుడి వలన, ఈ వృద్ధుడి వలన మనకు ఒరిగేదేముంది, మనకు ఉపయోగం ఏముంది? కస్మాత్, ఈయన వలన ప్రయోజనం ఏముంది? కస్మాత్ అంధశ్చ వృద్ధశ్చ భర్తవ్యోయమితి స్మతే, భర్తవ్యోయమితి స్మతే, ఈ వృద్ధుని వల్ల మనకి ప్రయోజనం లేదు, ఈయన్ని భరించాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చింతయిత్వా తతః క్రూరాహ, ఎలాంటి వాళ్ళ ఆ కుమారులు? క్రూరాహ అని సంబోధన వాడారు. అతి క్రూరమైనటువంటి ఆ కుమారులందరూ కూడా చింతయిత్వా, ఈ విధంగా ఆలోచించుకుని చింతయిత్వా తతః క్రూరాహ ప్రతిజగ్మురధో గృహాన్, అధో గృహాన్ ప్రతిజగ్ముహు, గృహం నుంచి తీసుకువెళ్ళారు, బయటికి తీసుకువెళ్ళి సో అనుస్రోతస్తదా విప్రహ ప్లవమాన యదృచ్ఛయ, విపరీతంగా ప్రవాహం ఉన్నటువంటి నది దగ్గరికి తీసుకెళ్లి యదృచ్ఛయ
హాయిగా వాళ్ళకి సునాయాసంగా పడేయడానికి వీలుగా ఉన్న చోట జగామ సుబహూం దేశాన్ హస్తే నోడుపేన. ఇక్కడ ఉడుపేన ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు పాపం, ఈ అంధుడిని కాస్త నదిలో పడేశారు, అమ్మని పడేశారు. ఆ ప్రవాహంలో జగామ సుబహూన్ దేశాన్, సుబహూన్ దేశాన్, దేశాన్ అంటే ఇక్కడ వివిధమైనటువంటి దేశాలు అనకుండా ప్రదేశము అని అర్థం తీసుకోవాలి. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ అనేకమైన ప్రదేశాలు అలా వెళ్ళిపోయాడు ఈ గుడ్డివాడు, కాస్త గంగలో పడిపోయాడు. ఉడుపేన సహా, ప్రవాహంలో కొట్టుకు వెళ్తున్నా కూడా గుడ్డివాడైనా కూడా అతడు ఏం చేస్తున్నాడంటే ఆ సమయంలో వేదాలు వల్లించుకుంటూ అరుచుకుంటూ, ఆ పైకి వినిపించాల వేదాలు, అతనికి వచ్చింది అదొకటి వేద విద్య, అది చదువుకుంటూ వెళ్తున్నాడు. ఈ స్వరము ఎవరో వెళ్ళిపోవటము కొట్టుకుపోవటం అనేటువంటిది బలి మహారాజు చూశాడు, ఒక మహారాజు చూశాడు. తంతు రాజా, ఇదేనా, తంతు రాజా బలిర్నామ సర్వధర్మ విదాం వరహ, సర్వధర్మ విదాం వరహ, అన్ని ధర్మాలు తెలిసినటువంటి పండితుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఒక మహారాజు, ఆయన పేరు బలి అనేటువంటి పేరు కలిగిన ఒక మహారాజు. తంతు రాజా బలిర్నామ సర్వధర్మ విదాం వరహ, వరహ అంటే శ్రేష్ఠుడు, సర్వధర్మ విదాం అంటే అన్ని ధర్మాలు తెలిసినటువంటి పండితులలో శ్రేష్ఠుడైనటువంటి బలి అనేటువంటి మహారాజు ఎవరో కొట్టుకుపోతున్నారే గంగలో, పైగా వేదాలు చదువుతున్నాడు కాబట్టి సద్బ్రాహ్మణుడై ఉంటాడని చెప్పి వెంటనే రక్షించాడు. అపశ్యన్ మజ్జనగత, మజ్జనగత అంటే మునిగిపోతున్నా, నీళ్ళల్లో మునిగిపోతున్నా. అపశ్యన్ చూశాడు, మునిగిపోతున్నటువంటి ఆ బ్రాహ్మణుడు చూశాడు. అపశ్యన్ మజ్జనగత శ్రోతసాభ్యాసమాగతం, శ్రోతసాభ్యాసమాగతం, శ్రోతస్సులో ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ఆ మునిగిపోతూ వెళ్ళిపోతున్నటువంటి ఆ బ్రాహ్మణుడు చూసి జాగ్రత్తగా రక్షించి, జగ్రాహ చైనం ధర్మాత్మ బలి సత్యపరాక్రమ, సత్యపరాక్రముడైనటువంటి ఆ బలి ధర్మాత్ముడైనటువంటి ఆ మహారాజు జగ్రాహ చైనం, జగ్రాహ జాగ్రత్తగా ఆయన రక్షించి పైకి తీసుకొచ్చి ఈ విధంగా అంటున్నాడు. జ్ఞాత్వా చైవం సవవ్రేధ పుత్రార్థే భరతర్షభ, జ్ఞాత్వా చైవం సవవ్రే, వవ్రే బ్రాహ్మణుడు అని తెలుసుకున్నాక అందులోను ప్రాణాపాయం నుంచి కాపాడాడు. ఈ మహారాజు ఏదో సమస్యలో ఉన్నాడు, ఆ సమస్య కోసం ఈ బ్రాహ్మణుని వాడుకుంటున్నాడు. దేనికోసం అంటే ఏ ఆలోచనతో రక్షించాడంటే పుత్రార్థే భరతర్షభ, ఈ మహారాజుకి సంతానం లేదు, పుత్రులు లేరు, ఈయనేమో బ్రాహ్మణుడు వెళ్ళిపోతున్నాడు, పోవటానికి సిద్ధంగా ఉన్నాడు, ఇంకా సేపట్లో రక్షించకపోతే మునిగిపోతాడు. పుత్రార్థే కాబట్టి ఆ బ్రాహ్మణుని రక్షించి ఈయన ద్వారా పుత్రుని పొందుదాము అనేటువంటి ఆలోచనతో బలి మహారాజు రక్షించడం జరిగింది. అందువలన రక్షించి ఆ బ్రాహ్మణుని తం పూజయిత్వా రాజర్షి విశ్రాంతం మునిరబ్రవీత్, ముని అబ్రవీత్, మునితో అంటున్నాడు ఎప్పుడు, ముందు రక్షించాడు, తర్వాత పూజయిత్వా తం అతన్ని పూజించి చక్కగా రాజర్షి విశ్రాంతం, ఆ బ్రాహ్మణుడు కాస్త సేద తీరాక విశ్రాంతి తీసుకున్నాక కాస్త ఆ ప్రవాహం నుంచి రక్షించబడి కంగారు తగ్గిన తర్వాత ఆ తర్వాత మునిం అబ్రవీత్, మహారాజు మునితో అంటున్నాడు ఏమిటని, సంతానార్థం మహాభాగ భార్యాసు మమ మానద, మమ భార్యాసు నా భార్య యందు, ఓ మహాభాగ, ఓ పుణ్యాత్ముడా, నా భార్యలందు సంతానార్థం మానద, సంతానాన్ని కలిగించవయ్యా మహానుభావ. పుత్రాం ధర్మార్థ కుశలాన్ ఉత్పాదయితుమర్హసి, ధర్మార్థ కుశలుడైనటువంటి నీవు అటువంటి ధర్మార్థ కామాలు తెలిసినటువంటి పుత్రుల్ని ఇవ్వడానికి నువ్వు అర్హుడైనటువంటి వాడు కాబట్టి బ్రాహ్మణుడు నువ్వు ఆ భార్యలకు పుత్రుల్ని కలిగించు అని చెప్పి, దీన్నే నియోగము అంటారు, నియోగ పద్ధతి అంటారు. వాళ్ళకి పిల్లలు లేకపోతే బ్రాహ్మణుని ద్వారా సంతానం కలగడం అనేటువంటి పద్ధతిని నియోగ పద్ధతి, తర్వాత భీష్ముడే చెప్తాడు ఇంకో అధ్యాయం ఎక్కడో. ఈ నియోగ పద్ధతి అనేటువంటిది ప్రాచుర్యంలో ధర్మసమ్మతమైనదమ్మా, అలా పూర్వం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఇలా చెయ్యి అని ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు అక్కడ సత్యవతికి భీష్ముడు. ఇలా చేసినటువంటి వాళ్ళలో ముందు పరశురాముడి యొక్క చరిత్ర చెప్పాడు, ఇక్కడేమన్నా ఈ దీర్ఘతముని యొక్క ఉపాఖ్యానం చెప్తాడు. గుడ్డివాడై తర్వాత రాజు చేత రక్షించబడి ఇదిగో రాజు చేత ఇలా నియోగించబడ్డాడు. భీష్మ ఉవాచ, మళ్ళీ భీష్ముడు సత్యవతితో చెప్తున్నాడు, ఏవముక్త స తేజస్వి తం తథేత్యుక్తవాన్ ఋషి, ఆయన నన్ను కాపాడావు, సరే నువ్వు చెప్పినట్టే, తథా ఇది ఉక్త్వా ఋషి, ఉక్తవాన్ ఋషి, తథా ఇది అంటే తథాస్తు, అలాగే చేస్తాను ఆయన
పుత్ర సంతానం కలిగిస్తాను అని చెప్పి ఆ తేజస్వి అయినటువంటి ఋషి చెప్పడం జరిగింది. ఆ మహారాజు చెప్పిన తర్వాత తస్మై స రాజా స్వాం భార్యాం సుదేక్ష్ణాం ప్రాహిణోత్తదా. బలి తన భార్య అయినటువంటి సుదేక్ష్ణని ఆయన దగ్గరికి ప్రాహిణోత్ పంపించడం జరిగింది ఆయన మందిరంలోకి. కానీ ఈ అంధుణ్ణి చూసి, ఈ వృద్ధుణ్ణి చూసి లోపలికి వెళ్ళలేక, ఆయనతో కలవలేక పని మనిషిని, ఒక దాసిని పంపించింది. అంధం వృద్ధం చ తం మత్వా, అంధుడని వృద్ధుడిగా మత్వా భావించి ఆ సుదక్షిణాదేవి నసా దేవి జగామహ, సా దేవి న జగామ, జగామ అంటే వెళ్ళటం. ఆవిడ కాస్త ఆయనతో సంగమించకుండా ఏం చేసిందిట, స్వాంతు ధాత్రేయికాం, ధాత్రేయికం అంటే ధాత్రి, దాయి, సేవకురాలు. స్వాంతు ధాత్రేయికాం తస్మై వృద్ధాయ ప్రాహిణోత్తదా. వాడేమన్నా, అతనేమన్నా గుడ్డివాడు, ఆ మహర్షి వృద్ధుడిగా ఉన్నాడు, అంధుడై ఉన్నాడు కాబట్టి ధాత్రిని పంపించింది, నువ్వు సేవించు అని చెప్పి ఆమెను పంపిస్తే తస్యాం కాక్షీవదాదీన్ శూద్రయో నా వృషిస్తదా. తస్యాం కాక్షివదాదీన్ శూద్రయో నా వృషిస్తదా. ఆమె యందు సంతానాన్ని కలిగించాడు ఆ మహర్షి. జనయామాస ధర్మాత్మా పుత్రానేకాదశైవతు. చక్కటి సంతానాన్ని కలిగించాడు మహర్షి ఆ దాసికి. కాక్షీవదాదీన్ పుత్రాం తాం దృష్ట్వా సర్వానధీయతః. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే చెప్పబోయేటువంటి కథలకి, రాబోయేటువంటి కథలకి ఉపాఖ్యానాలు. ఇదే సంఘటన మళ్ళీ అంబికా అంబాలికల దగ్గర కూడా జరగబోతుంది. వ్యాసుడు రావటం మహర్షి, అక్కడ అంబాలికలు వాళ్ళు కాస్త ముందు ఎవరిని పంపించారంటే వాళ్ళు వెళ్ళకుండా దాసిని పంపించారు. ఇది జరుగుతున్నది అంబాలికల దగ్గర. కాబట్టి ఈ ఘటన ఏదైతే ముందు జరగబోతున్నదో, ఇప్పటి వరకు మీరు మనం చెప్పుకున్నటువంటి కథలన్నీ చూస్తే మహాభారతం జరగబోయేటువంటి కథలకి ఒక ఇండికేషన్ ముందు ఒకటి వచ్చి వెళ్తుంది. అలా జరుగుతుంది. కాక్షీవదాదీన్ పుత్రాంస్తాం దృష్ట్వా సర్వానధీయతః. ఈ మహానుభావుడి యొక్క తేజస్సుతో ఈయనకి తెలిసినటువంటివన్నీ కూడా ఆ సంతానానికి ప్రాప్తించడం జరిగింది. సర్వానధీయతః, అధీయతః అంటే పొందడం, చక్కగా విద్యలన్నీ కూడా. అప్పుడు మహర్షి అడిగాడు, ఉవాచ తం ఋషిం రాజా. రాజు ఆ మహర్షిని అడిగి సంతోషించాడు, నాయన నా సంతానానికి వృద్ధి కలిగించాడు, చాలా ధన్యోస్మి అని చెప్పాడు. ఉవాచ తం ఋషిం రాజా మమేమ ఇది భారత. నా సంతానాన్ని వృద్ధి చేసావు, నీకు నమస్కారం, నేను చాలా ధన్యోస్మి అని చెప్తే, ఒక పిచ్చివాడా నీ సంతానం కాదురా అని చెప్పి నిజం చెప్పేశాడు. నేత్యువాచ మహర్షిస్తం మమేమ ఇది చాబ్రవీత్. మమేమ అని నువ్వు చెప్పుకో మాకు నాయన, ఆ పుట్టినటువంటి సంతానం శూద్రయోనౌ మయాహి మే జాత కాక్షీవదాదయ. కాక్షీవదాదులు పుట్టారు, శూద్రయోని ఎందు జన్మించినటువంటి కుమారులు అయిన వాళ్ళు. కాబట్టి నేను అంధుణ్ణో గుడ్డివాడిను అని చెప్పే ఉద్దేశంతో నీ భార్య ఈ పని చేసిందని చెప్పి జరిగింది చెప్పాడు. అంధం వృద్ధం చ మాం దృష్ట్వా. అంధుడైన వృద్ధుడైన నన్ను చూసి సుదేక్ష్ణ మహిషీ తవ. నీ పట్టప్రాణి అయినటువంటి సుదేక్ష్ణాదేవి అవమన్య దదౌ మూఢా శూద్రాం ధాత్రేయికాం మమ. నా దగ్గరికి శూద్రురాల్ని, ధాత్రేని, దాసిని పంపించింది, నన్ను అవమానించింది, మూఢురాలుగా వేరొకరిని పంపించింది నాయన అని చెప్పి జరిగినటువంటి సన్నివేశం చెప్తే, అప్పుడు మళ్ళీ మహారాజు వెళ్ళి ఆమెను ఒప్పించి, లేదు ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్పి జాగ్రత్తగా, ఇలా అవమానించకూడదు మహర్షులు అని చెప్పి, సంతానం కోసం అని చెప్పి ఇలా కనటం అనేది వేదశాస్త్ర ధర్మసమ్మతం అని చెప్పి ఒప్పించి, మళ్ళీ భీష్మోవాచ తతః ప్రసాదయామాస పునస్తం ఋషి సత్తమం. మళ్ళీ ప్రసాదం చేసుకున్నాడు, ఆయన అనుగ్రహించు స్వామి, ఈసారి నేను చెప్పి పంపిస్తానని చెప్పి ఋషిని వెళ్ళకుండా ఆపి, బలి సుదేక్ష్ణాం స్వాం భార్యాం తస్మై స ప్రాహిణోత్ పునః. దేనికోసం అంటే వంశం అంతరించిపోతున్నది, ఇక్కడ సంతానం లేకపోతే వంశం ఉద్ధరించబట్టు. అంతేకాకుండా పితృదేవతలందరూ స్వర్గలోక గమనం అనేది ఆగిపోతుంది, ప్రజారక్షణ వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళ కోసమని ఈ పని చేయడం దోషం కాదు అని శాస్త్ర సమ్మతం అని చెప్పి పూర్వం చెప్పబడుతుంది. ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అన్ని కూడా కాలానుగుణంగా మనం ఆలోచించాలి తప్ప, అప్పుడు చెప్పుంది కదా అని చెప్పి నేటి కాలంలో మనం ఇవన్నీ తీసుకోవడానికి మనకి అవన్నీ సామర్థ్యం కాదు. యుగా ధర్మాలని బట్టి, కాల ధర్మాలని బట్టి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి తరంగా మనం అక్కడ వరకే ఆలోచించాలి. బలి సుదేష్ణాం స్వాం భార్యాం
తస్మై సప్రాహిణోత్ పునః సహ ప్రాహిణోత్, మహారాజు అయినటువంటి ఆ బలి మళ్ళీ సుదేక్షణ ఈ విధంగా నచ్చజెప్పి ప్రాహిణోత్ పునః ప్రాహిణోత్, మళ్ళీ పంపించాడు మహర్షి దగ్గరికి. అప్పుడు ఆమెకు పిల్లలు కలిగారు ఈయన వల్ల. తాం స దీర్ఘతం తమాంగేషు స్పృష్ట్వా దేవి మధాబ్రవీత్, దీర్ఘతముణ్ణి స్పృశించి ఆ దేవి ఆయన్ని సేవించడం, పుత్ర సంతానం కలగడం జరిగింది. భవిష్యంతి కుమారాస్తే తేజసాదిత్యవర్చస, ఆయన మహానుభావుడిని సేవిస్తూ, ఆయన నువ్వు మహానుభావుడివి, నీ ద్వారా అద్భుతమైనటువంటి తేజస్సుతో సూర్య ఆదిత్య వర్చస అన్నారు. సూర్య తేజస్సుతో అద్భుతమైనటువంటి సంతానం కలుగుతారు, కాబట్టి అటువంటి సంతానాన్ని ఇవ్వు అని చెప్పి అంటే అప్పుడు కుమారులు కలిగారు. ఎవరిని రక్షించడానికి, వాళ్ళు ఎవరెవరు అనేటువంటి చూడండి ఇక్కడ ఇస్తున్నాడు. అంగో వంగ కళింగశ్చ పుండ్రః సుష్మశ్చ తే సుతా, పుండ్రః సుష్మశ్చ, అంగ వంగ కళింగ కాశ్మీర దేశాలు, మనకి రాష్ట్రాల పేర్లు ఇవన్నీ కూడా ప్రదేశాల పేర్లు, కుమారుల పేర్లు ఇక్కడ. ఈ కుమారులు ఆ ప్రాంతాలని పాలించడం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేర్లు వచ్చినాయి. అంగదేశం, వంగదేశం, వంగ అంటే బెంగాల్ దేశం. అంగో వంగ కళింగశ్చ పుండ్రః సుష్మశ్చ తే సుతా, తే సుతా అని స్పష్టంగా ఇచ్చాడు. ఇగో తే సుత ఆయన కుమారులు, మహారాజుకు పుట్టినటువంటి సుతాహ కుమారులు వీళ్ళ నలుగురు. అంగ వంగ కళింగ పుండ్ర సుమశ్చ ఐదుగురు కూడా. దేశాం దేశా సమాఖ్యాత, ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లతో ఈ ప్రాంతాలన్నీ కూడా సుప్రసిద్ధమైన. సమాఖ్యాత స్వనామ కథిత భువి, స్వనామ కథిత, వాళ్ళ పేరుతోనే ఆ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద సుప్రసిద్ధమైనవి. అంగదేశము, వంగదేశము, కళింగ దేశము, పుండ్రదేశము, సుష్మశ్చ దేశం మొదలైనటువంటి దేశాలు ఈ పిల్లల పేరుతో, ఈ సంతానంతో వృద్ధి చెందాయి. ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. ఈ తర్వాత ఇదే అంగదేశానికి మహారాజుగా అక్కడ కర్ణుడు మహారాజు అవుతాడు మహాభారతంలో. అంగరాజు అంగస్యాంగో భవద్దేశో వంగో వంగస్య చ స్మృతః కళింగ విషయశ్చైవ కళింగస్య చ సస్మృతః. ఎవరెవరి పేర్లతో ఏ ప్రదేశాల్లో వాళ్ళు రాజ్యం చేశారో ఆ ప్రదేశాలు వాళ్ళ పేర్ల మీద ఆ విధంగా సార్థకమైనయ్యా. పుండ్రస్య పుండ్రా ప్రఖ్యాత సుష్మా సుష్మశ్చ స్మృతాః ఏవం బలే పురా వంశః, ఈ విధంగా పూర్వం బలి మహారాజు యొక్క వంశం ప్రఖ్యాతో వై మహర్షిజః, ఈ ఒక్క మహర్షి వలన మొత్తం సుప్రసిద్ధంగా ప్రఖ్యాతి గణించి రకరకాల ప్రాంతాలతో సుప్రసిద్ధమైనటువంటి రాజులుగా తయారైపోయారు ఈ సంతానం అంతా కూడా. కాబట్టి ఈ నియోగ పద్ధతి అనేటువంటిది పూర్వకాలంలో ఉన్నది అని చెప్పి భీష్ముడు నిరూపించాడు ఉదాహరణతో పాటుగా. ఏవమన్యే, అంతేకాదమ్మా సత్యవతి, అన్యే అన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఏవమన్యే మహేశ్వాస బ్రాహ్మణై క్షత్రియా భువి జాతాః పరమధర్మజ్ఞా వీర్యవంతో మహాబలాః. అంతేకాదమ్మా, చాలా మంది క్షత్రియులు బ్రాహ్మణై, బ్రాహ్మణుల వలన అనేక మంది క్షత్రియ కాంతులు ఈ భూమి మీద జాతాః పరమధర్మజ్ఞా, ఎంతో మంది పరమధర్మజ్ఞులైన ధర్మజ్ఞులు కూడా, ధర్మజ్ఞానం తెలిసిన వాళ్ళలో కూడా ఉన్నతోన్నతమైనటువంటి పరమధర్మజ్ఞులైనటువంటి వాళ్ళని సంతాన ప్రాప్తిగా పొందడం జరిగింది. పరాక్రమవంతుల్ని కూడా పొందడం జరిగింది, మహాబలుల్ని పొందడం జరిగింది. వీర్యవంతో మహాబలా, ఈ విధంగా ఇవన్నీ ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకోమ్మా అని చివరికి అంతా చెప్పిందంతా చెప్పాడు. నీ ఇష్టం అమ్మా అంటున్నాడు భీష్ముడు చాలా వినయంగా. ఏతత్ శ్రుత్వా తమప్యత్ర మాతః కురు యథేప్సితం, ఈ విధంగా నేను చెప్పిందంతా చెప్పిందంతా చెప్పానమ్మా, ఇదంతా విని త్వమపి అత్ర, త్వమప్యత్ర పెడితే త్వమపి నువ్వు కూడా, అత్ర ఈ విషయంలో బాగా ఆలోచించి పెద్దవాళ్ళని సంప్రదించి నీ నిర్ణయం నువ్వు తీసుకో. మాతః కురు యథేప్సితం, అంతేగాని ఆయన నోటి ద్వారా ఇలా చెయ్యి, ఇదిగో అంబికా అంబాలికలు ఈ విధంగా చేయని చెప్పాల. పూర్వకాలంలో ఇలాంటి ప్రయోగం ఉన్నది, ఈ ప్రయోగం ఇలా చేశారు కాబట్టి రుజువుతో పాటు ఉదాహరణతో పాటు చక్కగా అరటిపండు ఉంచినట్టు యథేప్సితం కురు మాత, నీ ఇష్టం వచ్చింది నీకు నచ్చినట్టు చెయ్యమ్మా అని చెప్పాడు. అంతేగాని నేను చేసుకుంటాను, నా వల్ల సంతానం పొందుతాను, ఈ విధంగా ఎక్కడ మాట్లాడాలి. నేను నా ప్రతిజ్ఞ మీద నిలబడే ఉంటాను, నా సత్య ప్రతిజ్ఞని నేను దాటనని చెప్పి కళాఖండిగా చెప్పినటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే మహాభారతంలో భీష్ముడు ఒక్కడే. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి త్రయోదశాధికశతతమోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమస్తే.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.